మీడియా మిత్రులకు నమస్కారం. నేను నూనె బాలరాజ్, ఫౌండర్ త్రినేత్ర ఫౌండేషన్ మరియు కో-ఫౌండర్ కల్వకుంట్ల భారతి. నాతో పాటు మా మిత్రులు ఈ యొక్క ఫౌండేషన్కి సపోర్ట్గా పనిచేస్తున్నారు. శరత్ గారు, సంజయ్ గారు, క్రాంతి, మురళి. ముఖ్యంగా ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం ఏంటంటే, భారతదేశ ప్రభుత్వము కల్చర్ మినిస్టర్తో కలిసి అటల్ బిహారీ వాజ్పేయి గారి 100 years సెలబ్రేషన్స్ గత సంవత్సరం నుంచి స్టార్ట్ చేశారు. ఈ 25వ తారీఖున ముగియబోతున్నాయి 100 సంవత్సరాలు. ఇట్టి సందర్భంగా మా త్రినేత్ర ఫౌండేషన్ ఈ యొక్క ప్రోగ్రామ్కి అప్లికేషన్ పెట్టుకుంటే మాకు ఇది రావడం జరిగింది. అది చాలా అదృష్టం అనుకుంటాను. ఎందుకంటే వాజ్పేయి గారి ఒక్క సెంటెన్స్ నా లైఫ్ని మార్చేసింది. ఎప్పుడైతే దత్తాత్రేయ గారి ఎలక్షన్స్లో వారు సెకండ్ వాయిస్ జరిగిందో, అట్టి సమయంలో వారు అన్నారు, నోట్ కాంగ్రెస్ కా లో, ఓటు బీజేపీకి దో. అంటే ఈ ఏంటబ్బా అనుకున్న ఆ స్టేట్స్మెన్ ఆ వాక్యము నా జీవితాన్ని మార్చేసింది. ఎప్పుడైతే ఒక్క వాక్యం నా జీవితం మార్చిందో, ఇట్లాగే ఈ కార్యక్రమం ద్వారా ఎంతోమంది పిల్లల జీవితాలు మారాలంటే వారి గురించి తెలుసుకోవాలనే ఒక ముఖ్య సంకల్పం నాదైతుందో, నేను ఈ కార్యక్రమం తీసుకున్న తర్వాత కల్చర్ మినిస్టర్ డైరెక్టర్తో మాట్లాడి, ఇంతవరకు ఏ ఒక్క నాయకుడిది కూడా ప్రొఫెషనల్గా రీసెర్చ్ కార్యక్రమం పెట్టలేదు. రీసెర్చ్ అంటే పిహెచ్డీ చేసే వాళ్ళే రీసెర్చ్ కార్యక్రమం చేస్తారు. జనగా రీసెర్చర్స్ ఎవరు అంటారంటే పిహెచ్డీ చేసే వాళ్ళు రీసెర్చ్ అంటారు. కానీ నేను ఈ కార్యక్రమం తీసుకొని రీసెర్చ్ కాంపిటీషన్ అని మొత్తం ఇండియాలో ఉన్న అందరి యూనివర్సిటీస్కి పంపించాను. అందులో ఇండియాలో దాదాపు చాలా యూనివర్సిటీస్ పాల్గొన్నాయి. అందులో 54 మంది పేపర్స్ సెలెక్ట్ అయ్యాయి. 54 మందిని ఆన్లైన్ కాంపిటీషన్ పిలిచి దాంట్లో పెట్టిన తర్వాత మళ్ళీ 15 పేపర్స్ మేము సెలెక్ట్ చేసాము. ఇది కూడా బ్లైండ్ సెలెక్షన్ అనొచ్చు. ఏదైతే కేఆర్ మెంగల్ యూనివర్సిటీ ఉందో అది ఢిల్లీ యూనివర్సిటీ, ఈ రెండు కలిపి వాటి ప్రొఫెసర్లు కలిపి ఆన్లైన్ కాంపిటీషన్లో పేపర్ కరెక్షన్ చేశారు. దాంట్లో 16 పేపర్లు మేము తీసుకున్నాం. ఫస్ట్ 54 సెలెక్ట్ అయ్యాయి. ఆ 50 నుంచి ఒక 15 తీసుకున్నాం. ఫస్ట్ ఆ 15ని కూడా ఒక బుక్ రూపంలో దాన్ని ఈ 23వ తారీఖు శతజయంతి ఉత్సవాల సందర్భంగా మేము ఇక్కడ నారాయణగూడలోని సర్దార్ పటేల్ ఆడిటోరియం కేశవమోహన్ కాలేజ్లో చేయబోతున్నాం. దీనికి ముఖ్యంగా స్టూడెంట్స్, స్కాలర్సు, ప్రొఫెసర్సు, ఆల్ ఇంటెలెక్చువల్స్ దాదాపు 1000 మంది పాల్గొంటున్నారు. దీనికి అడ్రస్ చేయడానికి ముఖ్య నాయకులుగా మన ఎం వెంకయ్య నాయుడు గారు, ఫార్మర్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వారు, అలాగే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు, దత్తాత్రేయ గారు, లక్ష్మణ్ గారు, రామచంద్రరావు గారు, అలాగే కొంతమంది జడ్జెస్, ఐఏఎస్, ఐపీఎస్ వీళ్ళందరూ రాబోతున్నారు.